నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్ని కాంగ్రెస్ పార్టీ బలపరచడం చాలా సంతోషించదగిన విషయం. ఎందుకంటే తీన్మార్ మల్లన్ అనే వ్యక్తి కాదు, శక్తి. అతను తెలంగాణ ఉద్యమంలో అనేక నిర్బంధాలని కూడా ఎదుర్కొని తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ వారి ప్రభుత్వం కానీ కేసీఆర్ గారు కానీ ఆయన మీద అనేక అక్రమ కేసులు పెట్టి 100 రోజులు జైల్లో పెట్టిన సందర్భాలు మనం అంతా చూసాము. అన్నిటి కూడా ఎదుర్కొని ఈరోజు నిలబడినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఆయన ఒక మనిషి కాదు, ఒక శక్తి. ఆయన ప్రశ్నించే గొంతుగా మన తెలంగాణకి. అటువంటి వ్యక్తిని మనం ప్రజాప్రతినిధిగా వెనుకుంటే రేపు అట్టడుగు వర్గాలకి, ప్రజలకి, అణగారిన వర్గాలకి, పేదవారికి ప్రశ్నించే గొంతుగా మారుతాడు, చేస్తాడు, ఆయన చేయగలడు. కాబట్టి ఆయనకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం మేము. ఈరోజు తీన్మార్ మల్లన్నకి కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీ కేటాయించడం హర్షణీయం. తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ పైన ఎన్నో ఆటుపోట్లు వచ్చిన ఆయన ఒక విలేకరిగా పత్రికని నడిపిస్తుంటే కూడా ఆయన మీద టీఆర్ఎస్ చాలా ఒత్తిడి చేసి జైలుకు పంపడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని ఆయన గొంతుని వినిపించడానికి ప్రయత్నం చేస్తే టీఆర్ఎస్ దాన్ని గొంతు నొక్కేయడంలో ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టలాగా చేసింది. ఆయనని ప్రజలు గుర్తించి, కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆయన పట్టభద్రుల ఓట్ల మీద తీన్మార్ మల్లన్నని నిలబెట్టడం ఆశ్చర్యం. ఆయన్ని పట్టభద్రులు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ 2021లో కూడా ఆయనకి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన గుర్తించినందుకు కాంగ్రెస్ పార్టీకి ఆయన అవసరం అనేది గుర్తించినందుకు కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లన్నకి ఇచ్చినందుకు చాలా ఆశ్చర్యం, శుభసూచనం. ఆయన నిరుద్యోగులు, ప్రజాస్వామికవాదులు, పట్టభద్రులు ఆయన్ని గెలిపించుకొని ఎమ్మెల్సీగా గెలిపించి ఆయన గొంతు వినిపిస్తే విద్యావంతులకి, నిరుద్యోగులకి చాలా ఉపయోగం. ఆయన గెలవటం అవసరం. ప్రజాస్వామ్యంలో ఆయనకు చాలా సబ్జెక్ట్ ఉంది. ఆయన వారిని ప్రజల్లో ఇంపేయడం అవసరం అని కాంగ్రెస్ పార్టీ గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. తీన్మార్ మల్లన్నకి కాంగ్రెస్ పార్టీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించడం హర్షణీయం. తీన్మార్ మల్లన్న కేసీఆర్ కుటుంబ పరిపాలనపై గలవిప్పి కేసీఆర్ కుటుంబ పరిపాలన అంతం చేసే వరకు పోరాడిండు. తన మీడియా పైన అనేక కేసులు పెట్టి జైల్లో పంపించిన అధైర్యపడకుండా ధైర్యంగా కేసులను ఎదుర్కొని ప్రజల పక్షాన ప్రజా గొంతుకగా తను తెలంగాణ రాష్ట్రంలో నిలబడ్డాడు. ఈ త్యాగాలకి, ఈ గుర్తింపిచ్చి కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. తీన్మార్ మల్లన్ని ప్రశ్నించే గొంతుకని ఇలా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులు అందరూ కూడా గెలిపించుకొని దాన్ని చట్టసభల్లో పంపించాల్సినటువంటి అవసరం ఉంది. పట్టభద్రుల అందరూ కూడా తీన్మార్ మల్లన్నని ఈ ఎన్నికల్లో గెలిపించి శాసన మండలికి పంపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి యువతను కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెగపడుతున్న ప్రజలను ఎంతో మెలుకొల్పుతూ ఉద్యమం చేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న గారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడి ఉన్నాడు. కాబట్టి ఈ నెల 27వ తారీఖున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఉద్యమాలను, ఆయన కష్టాన్ని గుర్తించి పార్టీ కోసం అనేక విధాలుగా కష్టపడి ఉన్నాడు. కాబట్టి ఆయన్ని గుర్తించి 27వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఓటేసి భారీ మెజార్టీగా గెలిపించాలని యువతకు కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఉద్యోగాలు రాక యువత రోడ్డున పడి చాలా అనేక కష్టాలు పడుతున్న యువత కోసం పోరాడటానికి, గళం విప్పడానికి అలాంటి ప్రశ్నించే వ్యక్తిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం పట్ల బయారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. మరి నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇక్కడ కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఒక నియంత పాలనగా ఇలా ఎవరైతే విద్యార్థులు ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడ్డారో మరి ఆ ఉద్యమ విషయాన్ని పక్కన పెట్టేసి వారి యొక్క నిధులు, నియామకాల్లో మరి ఎక్కడ కూడా నోటిఫికేషన్ లేకుండా విద్యార్థుల్ని మోసం చేసినటువంటి ఏకైక వ్యక్తి మరి కేసీఆర్ గారు. మరి అలాంటి వ్యక్తిని ఇలా ప్రజలందరూ కూడా ఏకకంఠంతో 2023 ఎలక్షన్లో ఆయన్ని
పంపించడం జరిగింది. మరి రేపు భవిష్యత్తులో తీర్మానం మల్లన లాంటి వ్యక్తి ఎమ్మెల్సీగా రేపు గెలిపించుకుంటే ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ఉంటాడు. కాబట్టి అందరూ కూడా తీర్మానం మల్లన గారికి ఖచ్చితంగా అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి పేరు పేరున ధన్యవాదాలు.